హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్, నమస్తే. మిడిల్ క్లాస్ ముస్లిం అత్త కోడల ఛానల్కి స్వాగతం. ఎలా కట్ చేయాలి అనేది మనం లాస్ట్ వీడియోలో చూపించాం కదా. ఇది స్టిచ్చింగ్ వీడియో అనమాట. ఒకవేళ ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్లో ఉంది, చూడండి. ఇది స్టిచ్చింగ్. సో ఫస్ట్ ఏంటంటే, మనం లాస్ట్ వీడియోలో ఫ్రంట్ కటింగ్ తీసుకున్నాం కదా, ఆ పీస్ని తీసుకొని బ్లౌజ్ పీసు లైనింగ్ పీసు రెండు అటాచ్ చేస్తూ మనం ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం 4 అంటే మొత్తం అన్ని వైపులా మనం ఇలాగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ చెస్ట్ పార్ట్ అంటే బ్యాక్ సైడ్ వచ్చింది కదా, ఆ పార్ట్ని దీనికి అటాచ్ చేయాలి. అది కూడా బ్లౌజ్ పీసు అండ్ లైనింగ్ పీసు రెండు కలిపి జాయింట్ చేసి ఒక స్టిచ్ వేసుకొని, ఆ పీసు మళ్ళీ ఇక్కడ మనకి మిషన్ మీద పక్కన కనబడుతుంది కదా, ఈ పీసు రెండు జాయింట్ చేసుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్నారు చూడండి, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ అలాగా కొడితే మనకి ఫ్రంట్ సైడ్ చెస్ట్ ఏరియా కవర్ అయ్యిద్ది అనమాట. సో ఇది ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కుట్టేశారు కదా, దాన్ని బ్యాక్ సైడ్ తిప్పి మళ్ళీ బ్యాక్ సైడ్ ఒక కుట్లేసుకోవటం వల్ల ఫ్యూచర్లో బ్లౌజ్ పాడైపోకుండా చినిగిపోకుండా స్టిఫ్గా మంచిగా ఉండిద్ది అనమాట. సో ఎన్ని కుట్లు వేసుకుంటే మనకు అంత బెటర్ అనమాట. మీకు వన్ సైడ్ అర్థమైపోయింది, నెక్స్ట్ సైడ్ కూడా అటాచ్ చేసాక చూపిస్తూ ఉండండి. ఈ రెండు జాయిన్ చేశాక ఫ్రంట్ సైడ్ లుక్ ఇది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కట్ చేసుకున్న పీసెస్ని తీసుకొని మనం 4 హోల్డింగ్స్లో అవి కట్ చేసాం కదా, ఇప్పుడు వాటిని 2 హోల్డ్లోకి తీసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడు అది మనకి బ్యాక్ సైడ్ ఉక్సు పెట్టుకోవటానికి కాజా పెట్టుకోవటానికి 2 భాగాలుగా. ఇప్పుడు చూస్తే 2 పీసెస్ అంటే లైనింగ్ 2 ముక్కలు, బ్లౌజ్ పీస్ 2 ముక్కలు ఇలా ఉంది. దానిలో ఒకే సైడ్ ఉన్న లైనింగ్ బ్లౌజ్ పీస్ తీసుకొని జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా అలాగా. ఇది మనకు బ్యాక్ సైడ్ పార్ట్ కాబట్టి బ్యాక్ సైడ్ ఉక్సులు అంటే బ్యాక్ సైడ్ షోల్డర్ దగ్గర నుంచి ఉక్సులకి వెళ్ళే సైడ్ ఒక కుట్టేసుకోవాలి. అదే క్లాత్ మళ్ళీ రిటర్న్ అంటే రివర్స్ తిప్పి బయట సైడ్ నుంచి కూడా ఒక కుట్టేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇది తిప్పేశాక ఇది ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఆ పక్కన ఉన్నది ఏంటంటే మనకి హ్యాండ్స్ అటాచ్ చేయడానికి. సో 2 పక్కల 2 అంటే 4 ముక్కలు అయినాయి కదా, అవి 2 జాయింట్ చేశాక ఇలా వచ్చిందనమాట. దీనికి కింద ఇప్పుడు మనం కొంచెం గట్టిగా ఉండటానికి పట్టీలాగా వేస్తామన్నమాట. ఇది మనం లైనింగ్ క్లాత్ కట్ చేసినప్పుడు రిమైనింగ్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ ఇది. దీన్ని ఇప్పుడు పైనుంచి ఒక కుట్టేసాం, ఇప్పుడు లోపల నుంచి ఒక కుట్టేసాం. అంటే లోపల నుంచి కుట్టేసాం కదా, ఇప్పుడు పైనుంచి కుట్టేస్తాం. దీన్ని మళ్ళీ లోపల నుంచి ఫోల్డింగ్ చేసి లోపల నుంచి కుట్టేయాలన్నమాట. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నట్టు లోపలికి ఫోల్డ్ చేసుకొని పైన ఒక కుట్టు కింద ఒక కుట్టు వేసుకోవాలి. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఒకసారి విజిట్ చేయండి. ఈ బ్లౌజ్ ఎలా ఉంది అనేది కూడా లాస్ట్లో మీరు నాకు కామెంట్ చేయండి. లేదు మీకు ఇంకా ఏమైనా బ్లౌజెస్ లేకపోతే ఫ్రాక్స్ లేదా ఏదైనా స్టిచ్చింగ్ వీడియో ఆర్ కటింగ్ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాం. అండ్ అలాగే వీడియో కూడా అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు బ్యాక్ సైడ్ ఒక కొంచెం 4 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి ఒక కుట్టేసుకోవాలి. అదేంటంటే బ్యాక్ సైడ్ మనకి షేప్ ఉండటానికి నిలబడటానికి అనమాట. మీకు తర్వాత అర్థమవుతుంది. ఇది కూడా మనం కటింగ్లో రిమైనింగ్ పీస్ ఉంది కదా, ఆ పీసే. ఇప్పుడు ఈ పీస్తో మనం ఉక్సులకి కాజలకి పట్టీలు వేస్తామన్నమాట. అదిగోండి అలా చూపిస్తున్నారు కదా, అది రావటానికి ఇప్పుడు మనకి ఈ క్లాత్ అనేది హెల్ప్ అవుతుంది. ఇది తీసుకొని దీనికి అటాచ్ చేసి మళ్ళీ దీన్ని బ్యాక్ సైడ్ నుంచి ఒక కుట్టేసి మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసి అటు సైడ్ కూడా 2 కుట్లు వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల అది క్లాత్ అనేది కొంచెం గట్టిగాను స్టిఫ్గాను ఉండిద్ది. మనం ఉక్సులు కాజాలు వేసుకోవటానికి ఉండిద్ది అనమాట. అంటే ఎన్నిసార్లు మనం చేతి పని చేస్తాం కదా ఉక్స్ వేసేటప్పుడు, ఆ క్లాత్ చినిగిపోకుండా పికిలిపోకుండా ఉండటానికి కొంచెం మందంగా వేసుకుంటాం బెటర్. సో నెక్స్ట్ హ్యాండ్స్ లైనింగ్ పీసు బ్లౌజ్ పీసు రెండిటిని ఒకదాని మీద ఒకటి పెట్టి మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకునేది కూడా మీకు ఇప్పుడు వీడియోలో వస్తుంది చూడండి. అలా స్టిచ్ చేసుకొని మనం ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అంటే పైకి ఎక్స్పోజ్ అయ్యే సైడ్ కుట్టేసాం కదా, ఇప్పుడు లోపల నుంచి కూడా కుట్టేయాలి. ఇది ఇలాగా బోత్ హ్యాండ్స్ అంటే 2 హ్యాండ్స్కి 2 సైడ్లు
ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇలా కుట్లు వేసుకోవాలి. తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్ ఫ్రంట్ సైడ్ పార్ట్ పెట్టుకొని కింద రిమైనింగ్ లాస్ట్ మనం వీడియో చూపించాం కటింగ్ వీడియో, దానిలో కొంచెం బ్యాక్ సైడ్ పార్ట్ కన్నా ఫ్రంట్ సైడ్ పార్ట్ కటింగ్ తక్కువ చేసుకోండి. ఇది ఇక్కడ మనకి పట్టీ వస్తుందని చెప్పా కదా, ఆ పట్టీ ఇది అనమాట. సో కటింగ్ చూసిన వాళ్ళకైతే ఇది అర్థమైద్ది. సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఆ కటింగ్లో ఈ పీస్ అనమాట. ఈ పీస్ మనం ఇక్కడ అటాచ్ చేయాలి. ఇది అటాచ్ చేయడం వల్ల అంటే ఫ్రంట్ చెస్ట్ కింద మనకి బెల్ట్ లాగా కొంచెం స్టిఫ్గా ఉండిద్ది, షేప్ కోసం అనమాట. పర్ఫెక్ట్ పట్టి వేసాక పైనుంచి కుట్టేశారు కదా, లోపల నుంచి కూడా మళ్ళీ ఫోల్డ్ చేసుకొని లోపల ఒక కుట్టు అండ్ అలాగే పైన 2 కుట్లు కింద 2 కుట్లు వేసుకోవాలి, మీకు వీడియోలో చూపించినట్టు. రిమైనింగ్ అడ్జస్ట్ ఏమైనా ఉంటే మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. మీకు గనక మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. తర్వాత బ్లౌజ్ పీస్ ఫ్రంట్ పీస్ మీద బ్యాక్ సైడ్ మనం బ్యాక్ సైడ్ 2 పార్ట్స్ కింద కట్ చేసాం కదా, అవి 2 పెట్టి షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ నుంచి ఒక జాయింట్, బ్యాక్ సైడ్ నుంచి ఒక జాయింట్, అంటే లోపల నుంచి ఒక కుట్లాగా ఇలాగ జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. మీకు ఫస్ట్ ప్రజెంట్ అయితే వీడియోలో షోల్డర్స్ జాయింట్ చేశారు, అక్కడికి చూడండి ఎలా ఉందో లుక్. సో ఇక్కడ మనకి ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో హ్యాండ్స్ జాయింట్ చేయాలి. చూస్తున్నారు కదా, హ్యాండ్స్ అలాగ మెల్లిగా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేశాక హ్యాండ్స్ దగ్గర మన ఓల్డ్ క్లాత్ అంటే బ్లౌజ్ది ఎంతైతే లూజ్ ఉందో అది పెట్టుకొని చూసుకోవాలి. లూజ్ మనకి సరిగ్గా ఉంది అనుకుంటే అక్కడ ఇలా మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ హ్యాండ్స్ ఎండింగ్ నుంచి నడుము దాకా స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా కుట్టేసేసుకోవాలి. మీకు ఖర్చు కావాలి అంటే ఎంత ఇంచెస్ కావాలి అనేది చూసుకొని రిమైనింగ్ కూడా మనం ఆ పక్కన ఇటు సైడ్ కుట్టేశాక క్లాత్ ఎగురుతుంది చూడండి, అటు సైడ్ అంతా మనం ఎక్స్ట్రా ఖర్చులు వేసుకోవచ్చు. అది మన ఇష్టం, 1 వేసుకుంటారా, 2 వేసుకుంటారా, 3 వేసుకుంటారా, అలా వేసుకోవచ్చు. సో ఇలా వేసాక ఫైనల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ లుక్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటా. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందనేది మాత్రం కన్ఫామ్గా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.